ఎంతమంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు? ఎంతమంది? ఇంతేనా? దాదాపు 50-60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అవునా? ఇందాక అడుగుతున్నాం మీ పెద్దవారిని, మీ ఊర్లో పెద్దవారిని, మీకు నీరు వ్యవసాయానికి ఎక్కడి నుంచి వస్తాయని. అంటే సాగర్ రైట్ కెనాల్లో వస్తాయని చెప్తా ఉన్నారు. 20 సంవత్సరం వచ్చినాయా అన్న? వచ్చినాయా? రాలేదు అని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సరం పైన మహారాష్ట్రలో వరదలు రాలేదు కాబట్టి ఇక్కడ మన సాగర్ రైట్ కెనాల్ నీళ్లు రాలేదు. మీ గ్రామానికి సాగుకి నీళ్ళు రాలేదు. వరదలు వస్తాయా? వర్షాలు పడితే రావా? పైన మహారాష్ట్రలో అంటే మహారాష్ట్రలో వర్షాలు పడితే రావా అంటే రావు. ఇక ముందు రావు. వర్షాలు పడితే వరదలు వస్తేనే అక్కడ శ్రీశైలంలో పూర్తిగా నిండి ఇంకా తప్పక గేట్లు ఎత్తేనే ఇక్కడికి నీళ్లు వస్తాయి. ఎందుకంటే శ్రీశైలంలో అటు రాయలసీమకి ఇటు తెలంగాణకి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడికి ఒక్క చుక్క నీరు కూడా పైన వరదలు రాకపోతే రావు. దానికి ఉన్న ఆ పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి మార్చాలంటే ఒకటి ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి నగరికల్లో మనం నీళ్లు తీసుకొచ్చి అక్కడ కలిపితే తప్పించి మీ గ్రామానికి నీళ్లు రావు. మీరు సాగు చేసుకోలేరు, మీరు వ్యవసాయం చేసుకోలేరు, మీకు ఉపాధి ఉండదు. మీ భూముల మీద ఏది పండదు. అది ఏమన్నా పండాలి అంటే సంవత్సరానికి 2 పంటలు వేసుకోవాలి అంటే గోదావరి నీళ్లు ఏదైతే పట్టిసీమ ద్వారా బ్యారేజ్ దగ్గరికి వస్తున్నాయో ఆ నీళ్లు తీసుకొచ్చి నగరికల్లో రైట్ కెనాల్లో కలిపితే తప్పించి మీ ఊరికి చుక్క నీరు కూడా రాదు. ఈ సంవత్సరం ఎలా ఉందో పరిస్థితి, ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఉంటుంది పరిస్థితి. మీ అందరినీ ఒకటే అడుగుతూ ఉన్నా, ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే, ఏదైతే సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు పోయాలి అంటే, ఈ సాగర్ ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఉన్నది ఒకటి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మే 13వ తారీఖున మీరందరూ ఆలోచించాల్సింది, మే 13వ తారీఖున మీ అందరూ ఆలోచించాల్సింది, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచించమంది. సాగర్ రైట్ కెనాల్లో నీళ్ళు వచ్చి ఊర్లో నీళ్లు రావడం అంటే దానికి కులం లేదు, నీళ్లు రావడం అనే దానికి మతం లేదు, దానికి వర్గం లేదు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే అవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాకే కాబట్టి మే 13వ తారీఖున ఆలోచించి ఓటు వేయాలని మేము కోరుతా ఉన్నా. అలాగే మీ పెద్దవారు ఇందాక అడిగాను, ఏమయ్యా మీ ఊళ్ళో తాగడానికి నీళ్ళు ఉన్నాయంటే, అయ్యా నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటింటికి పైప్ లైన్ వేయించావు కానీ ఇప్పుడు దాకా నీళ్లు వదలలేదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వదలలేదు తెలుసా? ఎవరైతే కాంట్రాక్టర్ చేశారో వాడికి డబ్బులు ఇవ్వలేదు, వాడికి డబ్బులు పూర్తిగా అవ్వబడేప్పటికీ నీళ్లు వదలలేదు. అది పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి మారుస్తూ ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ పెద్దలను కూడా చెప్పారు, అయ్యా ఈ ఊర్లో పేదలకు ఇల్లు అని చెప్పి ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం మొదలెట్టారు. కానీ ఒక్కటంటే ఒక ఇల్లు కూడా ఈ బ్రహ్మరాయుడు కట్టించలేదు. ఒక్కటంటే ఒక ఇల్లు కూడా కట్టించలేదు బ్రహ్మరాయుడు అని చెప్పారు. నిజమే కదా? నిజమేనా? మేము మాటిస్తాం. నేను జీవి గారు వచ్చే 2 సంవత్సరాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తాం. ఎవరికైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు కావాలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి చాలా మంది మహిళలు కూడా వచ్చారు. ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రతి ఇంట్లో కూడా పప్పుకు సంబంధించి రేటు పెరిగింది, రైస్ సంబంధించి రేటు పెరిగింది, నిత్యావసర సరుకులు అన్ని కూడా రేటు పెరిగినా లేదా? మీకు ఇంకో వైపు నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇటువైపు నుంచి డబ్బులు పోతున్నాయా లేదా?
సో అందుకని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మహిళలకి చెప్తా ఉంది ఏమంటే ప్రతి నెలకి కూడా 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా ప్రతి నెలకి 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది. రెండవది నేను జీవి గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరిగా కోరేది ఒకటే చాలా మంది వస్తారు ఎలక్షన్స్ టైం కాబట్టి వచ్చిన వారు ప్రతి ఒక్కటి కూడా చెప్తారు ఇదిగో 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 అని మళ్ళీ చెప్తాడు బొల్ల బ్రహ్మనాయుడు వచ్చి చెప్తాడు, బెదిరిస్తాడు, భయపెడతాడు. ఇవన్నీ కాకపోతే కొనటానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఉద్దేశంలో ఓటికి 4000 ఇస్తాను 5000 ఇస్తాను ఏముంది అని ఆయన అనుకుంటున్నాడు. జనాల్ని కొంటవే కదా అని ఫీల్ అవుతున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మే 13వ తారీఖున ఇందాక చెప్పినట్లు ఈ ప్రాంతం గురించి ఆలోచించండి. ఈ ప్రాంతంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆలోచించండి. ఈ ప్రాంతంలో మీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచించండి. రోడ్లు అయితే, సీసీ డ్రైన్లు అయితే, వీటి గురించి ఆలోచించి వీటి కులాలు లేవు, మతాలు లేవు. కావాల్సిందల్లా మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించి మీరు ఆ రోజు పూర్తిగా ఆలోచించి అటు జీవి గారిని అలాగే మమ్మల్ని ఇద్దరిని ఆస్వాదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు మన ఎంపీ గారు భవనాసి అక్కమ్మ గారు, మాజీ ఎంపీ గారు ఏది రావాల్సిందిగా కోరుతున్నా. భవనాసి అక్కమ్మ గారు ఏది రావాలి. అలాగే మిత్రులారా, మీ అందరికీ శుభవార్త చెప్తున్నా. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మినుకొండ కొప్పరిపాడు రోడ్డు డబుల్ రోడ్డు వేపిస్తా. డబుల్ రోడ్డు బొల్లా బెమ్మనాయుడు గుంటలు పుడ్చలేకపోయాడు. 10 వాళ్ళడు గుంటలు పుడ్చడం చేతగాల. నేను మీకు మాటిస్తున్నా, డబుల్ రోడ్డు నంబర్ 1 రోడ్డు డబుల్ రోడ్డు వేసి మీ అందరితో ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తానని మనం చేస్తున్నాం. మీరు అడ్డగోలుగా మాట్లాడతారు. భూములకి చుట్టూరు సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు మన బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఆయన సాధకాలంటారంటే అదేవిధంగా ఎక్కడైనా ఒక రోడ్లు అడిగేస్తే చుట్టూరు పొలాలు కొంటాడు. అవన్నీ కూడా కబ్జా చేస్తాడు. ప్రమాణంగా ఆయన 1000 ఎకరాల పొలాలు ఆయన పేరు ఉన్నాయి. ఆయన డెవలప్ చేసుకుంటా ఉన్నాడు. నేను పేదవాడిని, వాళ్ళు దొరల పార్టీ అంటాడు. తెలుగుదేశం పార్టీ దొరల పార్టీ అంట. బ్రహ్మనాయుడు గారు పేదవారంట. 1000 ఎకరాలు ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు అతి పేదవారయ్యా. రేపు ఓటుకి 5 నుంచి 10,000 ఇస్తారంట. కాబట్టి ఆ పేదవాడిని, ఆ బూతుల పార్టీని ఆయన ఒక్కసారి ఆలోచన చేసి ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం.